వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి 6th క్లాస్ మ్యాథ్స్లో ఎక్సర్సైజ్ 3.3 చూద్దామండి. ఎక్సర్సైజ్ 3.3 కన్నా ముందు ఇంట్రడక్షన్ చూద్దామండి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది 2 టైప్స్గా ఉంటుందండి. ఒకటి డివిజన్ మెథడ్, ఒకటి ట్రీ మెథడ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తానండి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అనేది 2 టైప్స్ కదండి. Factorization methods are 2 types. అది అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ట్రీ మెథడ్ అండి. నెక్స్ట్ వన్ వచ్చేసి డివిజన్ మెథడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక నెంబర్ తీసుకుందామండి. దానికి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 20 తీసుకుంటున్నాను. 20కి ట్రీ మెథడ్లో మనము ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏ విధంగా కనుక్కోవాలి చూద్దాం. 20కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫస్ట్ మనం 2తో స్టార్ట్ చేస్తాం కదండి. 2 10s 20. సో ఇక్కడ 2 మళ్ళీ దీనికి ఫ్యాక్టర్స్ కనుక్కుంటూ పోవాలి. 2 యొక్క ఫ్యాక్టర్ 1 2 1s 2 కదండి. సో అలా రాయకూడదు, ఇక్కడికే ఎండ్ చేసేయాలి. ఇప్పుడు నెక్స్ట్ 10 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటో కనుక్కుందాం. 2 5s 10 కదండి. సో ఇక్కడికే ఎండ్ చేయాలి. ఇప్పుడు 2 1s 2 5 1s 5 ఆ విధంగా రాసుకోకూడదు. ఇప్పుడు మనకి ఏమొచ్చాయి 20 యొక్క ఫ్యాక్టర్స్ 2 into 5 2 2s 4 4 5s 20. సో వచ్చింది కదండి ట్రీ మెథడ్లో. నెక్స్ట్ డివిజన్ మెథడ్లో చూద్దాం. డివిజన్ మెథడ్లో ఏం లేదండి. 2 టేబుల్ 2 10s 20 2 5s 10. సో దీనికి ఫ్యాక్టర్స్ ఏమేమి వచ్చాయి 20 యొక్క ఫ్యాక్టర్స్ కూడా 2 into 2 into 5. సో 20. సో ఈ ట్రీ మెథడ్ అంటే ఈ విధంగా కనుక్కోవాలి, డివిజన్ మెథడ్ అంటే ఈ విధంగా కనుక్కోవాలి. ఇప్పుడు ఎక్సర్సైజ్ 3.2లో ఫస్ట్ బిట్ చూద్దామండి. చూడండి, రైట్ ద మిస్సింగ్ నెంబర్స్ ఇన్ ది ఫ్యాక్టర్స్ ట్రీ ఫర్ 90. 90లో ఫ్యాక్టర్స్ అనేవి మిస్ అయ్యామంట, అవి మన నెగిటివ్గా కనుక్కోమన్నాడు. ట్రీ మెథడ్లో 90 ఫస్ట్ 10 9s 90 కదండి. సో మళ్ళీ 10 యొక్క ఫ్యాక్టర్స్ కనుక్కోమన్నాడు. అందులో ఒక ఫ్యాక్టర్ 2 ఇచ్చాడు. నెక్స్ట్ ఫ్యాక్టర్ ఏమొస్తుంది 2 5s 10 కదండి. సో ఇక్కడ 5 2 5s 10. నెక్స్ట్ 9 యొక్క ఫ్యాక్టర్ 3 ఇచ్చాడు కదా ఆల్రెడీ వాడు. నెక్స్ట్ ఫ్యాక్టర్ 3 3s 9. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 90 ఇచ్చాడు, 30 టేబుల్తో డివిజబుల్ చేస్తాడు. 33s 90 కదండి. సో ఇక్కడ 3 33s 90. మళ్ళీ 30 యొక్క ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. 30 యొక్క ఫ్యాక్టర్స్ 10తో తీసుకున్నాడు. 10 3s 30 కదండి. సో 10 3s 30. నెక్స్ట్ 10 యొక్క ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. 10 యొక్క ఫ్యాక్టర్స్ 2 5s 10 కదండి. 2 5s 10. సో ఈ విధంగా ఫస్ట్ బిట్ కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఫ్యాక్టర్స్ 84 బై డివిజన్ మెథడ్. డివిజన్ మెథడ్లో 84 యొక్క ఫ్యాక్టర్స్ కనుక్కోమంటున్నాడు. ఏ విధంగా కనుక్కోవాలో చూపెడతానండి. చూడండి, డివిజన్ మెథడ్లో 84 యొక్క ఫ్యాక్టర్స్ కనుక్కోమంటున్నదండి. సో 2 4s 8 కదండి. 2 4s 8 2 2s 4. నెక్స్ట్ 2 టేబుల్ తీసుకోండి. 2 2s 4 2 1s 2. నెక్స్ట్ 2 టేబుల్లో క్యాన్సిల్ కావద్దు కాబట్టి 3 టేబుల్ తీసుకోండి. 3 7s 21. సో ఇక్కడికి స్టాప్ చేసేయండి. ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఆఫ్ 84 ఏమేమి వచ్చాయండి. దేర్ఫోర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 84 ఈజ్ ఈక్వల్స్ టు ఏమేమి వచ్చాయి 84 యొక్క ఫ్యాక్టర్స్ 2 into 2 into 3 into 7. ఇవన్నీ మల్టిప్లై చేసిన మనకు 84 వస్తుంది. 7 3s 21 21 2s 21 2s 42 42 2s 84. సో మనకి ఈ విధంగా 84 యొక్క ఫ్యాక్టర్స్ ఏమేమి వచ్చాయి 2 into 2 into 3 into 7. నెక్స్ట్ రైట్ ద గ్రేటెస్ట్ 4-digit నెంబర్ అండ్ ఎక్స్ప్రెస్ ఇట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఏదైనా గ్రేటెస్ట్ 4-digit నెంబర్ తీసుకొని దాని యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కోమన్నాడు. మన గ్రేటెస్ట్ 4-digit నెంబర్ ఎంత అండి? గ్రేటెస్ట్ 4-digit నెంబర్
9,999. ఒకవేళ 5 డిజిట్ నెంబర్ తీసుకుంటే 5 9s. ఒకవేళ 3 డిజిట్ గ్రేటెస్ట్ 3 డిజిట్ నెంబర్ తీసుకున్నాం అనుకో 999. సో ఈ విధంగా మనకు 4 9s కనుక్కోమన్నాడు కాబట్టి గ్రేటెస్ట్ 4 డిజిట్ 9 నెంబర్స్ కనుక్కోమన్నాడు కాబట్టి 4 9s తీసుకున్నాను. దీని యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కోమన్నాడండి. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏం కనుక్కోమన్నాడు, ఒక 2 టేబుల్లో మనకు క్యాన్సిల్ కాదు కాబట్టి మనం 3 టేబుల్ తీసుకుందాం. 3 3s 9, 3 3s 9, 3 3s 9, 3 3s 9, 3,333 వచ్చింది. నెక్స్ట్ 3 యొక్క ఫ్యాక్టర్స్ కనుక్కోవద్దు కదా. ఇప్పుడు 3,333కి ఫ్యాక్టర్స్ కనుక్కుందాం. ఇప్పుడు ఏమొస్తుంది, 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 3 1s 3 1s 3 1s 3 1s 3. మన లాస్ట్ డిజిట్ 11,011 వచ్చింది కదండి. 1111 వచ్చింది. ఇప్పుడు మనకు 11తో మాత్రమే క్యాన్సిల్ అవుతుంది. 11 1s 11, 0కి 0 పెట్టుకోవాలి. నెక్స్ట్ 11 1s 11. మనకు ప్రైమ్ 999 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమొచ్చాయి, చూడండి. మనకేమో ద గ్రేటెస్ట్ 4 డిజిట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమేమి వచ్చాయి, 3 × 3 × 11 × 101. సో 3 × 3 × 11 × 101. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఐ ఆమ్ ద స్మాలెస్ట్ నెంబర్ హ్యావింగ్ 4 డిఫరెంట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. అవి స్మాలెస్ట్ నెంబర్ అయి ఉండాలి, ప్లస్ అవనేవి 4 ప్రైమ్ నెంబర్స్ అయి ఉండాలి. స్మాలెస్ట్ నెంబర్స్ అయి ఉండాలి, డిఫరెంట్ ప్రైమ్ నెంబర్స్ అయి ఉండాలి. కెన్ యూ ఫైండ్ మీ, అవేంటివో నువ్వు కనుగొనగలుగుతామా అంటే మనం ఫైండ్ చేయగలుగుతాం కదా. ప్రైమ్ నెంబర్స్, స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్స్ ఏంటివండి, స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్స్ వచ్చేసి ఏంటివి 2, 3, 5, 7 కదండి. 2, 3, 5, 7. ఇప్పుడు దీని యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎలా కనుక్కుంటాము, ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్ 1 × 2 కదండి. సో అదే టేబుల్లో వస్తుంది కాబట్టి 2 × 3 × 5 × 7. సో 2 3s 6, 6 5s 35, 35 × 7, 35 7s 210. సో ఆన్సర్ వచ్చేసి 210 అండి. సో ఇంతటితో ఎక్సర్సైజ్ 3.2 కంప్లీట్ అయ్యింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.